నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ. ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం. గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్ పై ప్రముఖ సంస్థలతో చర్చలు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశం. మెల్బోర్న్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ భేటీల్లో పాల్గొన్న మంత్రి లోకేష్. లీప్ కార్యక్రమంతో విద్యార్థుల్లో అభ్యాసన ఫలితాలు మెరుగుపడతాయని వ్యాఖ్య. దొంగ నోట్ల ముఠా గుట్టును రట్టు చేసిన విశాఖపట్నం పోలీసులు. మధ్యప్రదేశ్కు చెందిన కీలక నిందితుడి అరెస్ట్. మరో ముగ్గురి కోసం గాలింపు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబిలో కీలక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయనే అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్, మజ్దార్ అగ్దియా గ్రూప్, లులు గ్రూప్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు. ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చైర్మన్ ఖలీఫా కౌరీ, మజ్దార్ సీఈఓ మహ్మద్ జమీల్ ఆల్ రమాహినీని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇందుకోసం నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ది అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలందించే వెసులుబాటు తీసుకొచ్చామని చెప్పారు. పల్లెల్లో కనీస మౌలిక వస్తువుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్దికి నిధులు సమకూరుస్తున్నామని పవన్ తెలిపారు. రెండు 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆస్ట్రేడ్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టడీ మెల్బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శనం చేస్తున్నామని, అంతర్జాతీయ ఉత్తమ బోధనా పద్దతులతో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని వివరించారు. దొంగ నోట్ల ముఠా గుట్టును విశాఖపట్నం పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్కు చెందిన కీలక నిందితుడిని అరెస్టు చేశారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో కేసు వివరాలను డీసీపీ మేరీ ప్రశాంతి మీడియాకు వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని బార్వాని జిల్లా సేంద్వా తాలూకా కెర్మాలా గ్రామానికి చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తాను దొంగ నోట్ల తయారీ కేసులో ఉజ్జయిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ద్వారా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్ 11లో నివాసముంటున్న పాల వరప్రసాద్తో అతనికి పరిచయం ఏర్పడింది. విశాఖలోని తన ఇంట్లో దొంగ నోట్లు తయారు చేసుకోవచ్చని వరప్రసాద్ చెప్పడంతో శ్రీరామ్ దొంగ నోట్ల తయారీకి అవసరమైన ప్రింటర్, పేపర్లు, కటింగ్ యంత్రాలు, గమ్, రంగులు ముంబై నుండి తెప్పించాడు. మొదటి దశలో 10 లక్షలు విలువైన 500, 200 నకిలీ నోట్లు తయారు చేసి నగరానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ద్వారా చలామణి చేసేందుకు విఫలయత్నం చేశారు. మళ్లీ 500, 200 నకిలీ నోట్ల తయారీని ఇటీవల ప్రారంభించారు. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఎంవీపీ పోలీసులతో కలిసి వరప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో దొంగ నోట్లు తయారు చేస్తూ శ్రీరామ్ పట్టుబడ్డాడు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. దొంగ నోట్ల తయారీ గురించి కొంతకాలంగా కమిషనర్ గారికి వస్తున్న సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో నిన్న
ఒక ఇంట్లో దొంగ నోట్ల తయారీ జరుగుతుంది అని వచ్చిన సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఎంవిపి ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, ఎంవిపి ఎస్ఏ కాదర్ బాషా గారు, అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కలిపి ఒక జాయింట్ రైడ్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఎంవిపి కాలనీలో ఎంవిపి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఒక ప్రదేశంలో తనిఖీ చేయగా ఒక శ్రీరామ్ ఎలియాస్ గుప్తా అన్న ఒక వ్యక్తి మనకు పట్టుబట్టడం జరిగింది. అతని వద్ద కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా దొంగ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ మెషినరీ అయితే ఏదో ఉందో అది కూడా మనం పట్టుకోవడం జరిగింది. అతన్ని మనం విచారించగా ఆల్రెడీ అతని మీద మధ్యప్రదేశ్లో కొన్ని కేసులు ఉన్నట్లు, అతను అలాగే వరప్రసాద్, ఆనంద్ అన్న ముగ్గురు కలిసి దొంగ నోట్లు తయారు చేసి వాటిని చలామణి చేసే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉండగా సమాచారం మేరకు మనం పట్టుకోవడం జరిగింది. సో యాజ్ యూ కెన్ సీ మనకి పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే పేపరు, ఆ ఇంక్, అలాగే సాఫ్ట్ కాపీస్ 500 నోట్లు 200 నోట్లు వీళ్ళు ఎక్కువ తయారు చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్రాసెస్లో ఉండగానే వైజాగ్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. రెండో సైడ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దొంగ నోట్లు అన్నది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అవి. సో చాలా సీరియస్ అఫెన్స్ ఇది. చూడ్డానికి ఏదో ఒక నోటు 2 నోట్లు అనుకోవచ్చు, కానీ ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే దాడిగా కూడా మనం చూడాలి. సో దీన్ని, ఇంత పెద్ద నేరాన్ని జరగకుండా ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని అలాగే ఎంవిపి ఇన్స్పెక్టర్ని సిపి సార్ అభినందిస్తూ సిపి సార్ చేతుల మీదుగా వాళ్ళకి అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పౌరులకు కూడా ఇట్లాంటి సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వైజాగ్ వాస్తవ్యుడే, ఇతను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఆ ఇంట్లో ఉండడం జరుగుతోంది. మనం ఇప్పుడు పట్టుకున్న ఈ శ్రీరామ్ అన్నతను ఒక 6 months నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 months క్రితం ఒకసారి రావడం, 6 months క్రితం ఒకసారి రావడం జరిగింది. సో ఇదంతా 6 months నుంచి అని మనం అనుకోవచ్చు. వరప్రసాద్ తెలుసు, హౌస్ అతనిదే, వరప్రసాద్ అతనిది. అతను వైజాగ్. అతను మనకి ఈ శ్రీరామ్ అన్నతని కన్ఫెషన్ లో వరప్రసాద్ ఆనంద్ ఇంకొక పేరు కూడా చెప్పడం జరిగింది. ఇందులో వరప్రసాద్ అన్నతను వైజాగ్ లో ఉంటాడు. ఈ ఇల్లు వరప్రసాద్ పేరు లేదు, కలిసి ఉండడం కాదు, వస్తూ పోతూ ఉంటారు. వరప్రసాద్ అన్నతను ఇక్కడ ఉంటాడు. ఈ ఇతని కన్ఫ్యూషన్ లో ఏంటంటే తయారు చేస్తుండగా మనం పట్టుకున్నామని. లేదు, ప్రాసెస్ లోనే ఉన్నారు వాళ్ళు. 15 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్ అన్నది. ప్రింటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో 15 days బ్యాక్ నుంచి చేయడం జరిగింది. మిగతా 2 నిందితులను కూడా పట్టుకున్నట్లయితే ఇంకా అంతకు ముందు ఏమన్నా జరిగిందా, ఇతనికి నాలెడ్జ్ లేకుండా ఏమన్నా జరిగిందా, ఇంకెక్కడన్నా వేరే ప్లేసెస్ లో కూడా జరిగిందా, అంటే ఇతను మధ్యప్రదేశ్ కాబట్టి అక్కడ ఏమన్నా చేస్తున్నారా ఫాదర్, అక్కడ కూడా వీళ్ళకి ఏదన్నా వేరే ప్రదేశం లాంటిదా, ఏమిటైతే ఉన్నదన్నది మన టీమ్స్ ఆల్రెడీ వీళ్ళిద్దరిని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. గుప్తా అన్నతను మధ్యప్రదేశ్ అతను. ఇతని మీద ఆల్రెడీ ఉజ్జయినిలో ఒక 2020 క్రైమ్ నెంబర్ 152/2020లో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. సో ఈ మిగతా 2 కూడా పట్టుకుంటే మనకి మరిన్ని వివరాలు. మనం వెళ్ళేటప్పటికి అతను ఉన్నాడు, మనం బయటికి వెళ్తూ ఉంటారు కదా, మనం వెళ్ళి రైడ్ చేసే టైంకి మనకు శ్రీరామ్ అన్నతను దొరుకుతాడు. వరప్రసాద్ కూడా లోకల్ కాబట్టి చాలా ఫాస్ట్గా పట్టుకుంటాం. ఆనంద్ కూడా పట్టుకుంటాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అలాగే లా అండ్ ఆర్డర్ టీమ్స్ కూడా దారింది వస్తున్న దాంట్లో మధ్యలో పెడితే ఫాస్ట్గా కౌంటింగ్లో అంతే తప్ప దీన్ని ఒక్కదాన్ని చలామణి చూస్తే అయితే అట్లా లేదు. కొన్నిసార్లు మనం విచారణలో వేరే కేసుల్లో విచారించగా తెలిసింది ఏంటి అంటే ఒక ఎక్కువ లక్షలు కట్టలు ఇచ్చినప్పుడు అందులో ఒక 20-30 ఇట్లాంటివి పెట్టడం. సో అప్పుడు మనకి జరుగుతుంది. రాత్రుళ్ళు మార్చడాలు. అతను చెప్తున్నాడు 20 ఇప్పుడుది కాదు, అది 2020లో అప్పట్లో పట్టుకున్నారు కదా పోలీసులు. పట్టుకున్నారంటేనే ఫెయిల్యూర్ కదా మరి. సో ఇప్పుడు ఎంత తయారు చేశారు, ఎంత బయటికి తీసుకెళ్లారు, ఎక్కడ ఏమన్నా అయిందో అన్నది మిగతా 2 కూడా దొరికాక మనకు తెలియదు. అంతా కూడా ముంబై నుంచి తీసుకొచ్చారు. సో అక్కడికి కూడా మన టీమ్స్ వెళ్తాయి. అక్కడ ఎవరు అమ్మారు ఏంటి అన్నది మనం కస్టడీకి తీసుకున్న తర్వాత మళ్ళీ విచారు. ఇది ఒక సైడ్ మాత్రమే అయింది మనకి. మిగతా ఎన్ని ఒక 34 పేపర్లు, అలాగే ఒక పేపర్ మీద సీరియల్ నెంబర్ కూడా ప్రింట్ అయ్యింది. సీరియల్ నెంబర్ ప్రింట్ అయ్యినది, మిగతా వాటి మీద ఇంకా సీరియల్ నెంబర్ ప్రింట్ కాలేదు. సో జస్ట్ మీరు చూసినట్లయితే 500 సింగిల్ సైడ్, ఇంకా డబల్ సైడ్ ప్రింటింగ్ స్టార్ట్ కాలేదు. మనం జస్ట్ రాత్రి పూటలు కొన్ని మీరు చూస్తే ఆ పేపర్ వస్తుంది. ఆర్బీఐ లాంటి పేపర్ కూడా కాదు ఇది అసలు కనీసం. అంటే చాలా కాలం క్రితం అక్కడైతే ప్రింట్ అవుతుందో ఆ ప్రెస్ నుంచి కొన్నిసార్లు కింద పడిన 1 or 2 పేపర్స్ తెచ్చుకోవడం అట్లాంటివి కూడా ఉన్నాయి కేసులు పాత టైంలో. ఇప్పుడు అదేం లేదు, బాగా నిఘా ఎక్కువ ఉంది అక్కడ, ఆల్రెడీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే.
బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల నుంచి బంగారం, వెండి ఆభరణాలు దొంగలించిన ఇద్దరిని బేముడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా బేముడోలు సర్కిల్ కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ ద్వారకా తిరుమల మండలం రాళ్లగుంట గ్రామంలో గత నెల 28న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో ద్వారకా తిరుమల బస్టాండ్లో దుర్గా అనే మహిళ తన కుమారుడితో కలిసి బస్సు ఎక్కుతుండగా బ్యాగ్ను పోగొట్టుకుంది. బ్యాగ్లో సుమారు 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి వస్తువులున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేస్తుంది. ఈ మేరకు చోరీకి పాల్పడిన నిందితులు వేముల దుర్గా, వేముల శివకుమార్లను ద్వారకా తిరుమల బస్టాండ్లో అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమిలి మండలం తాళవలస గ్రామానికి చెందిన గొడుగు సత్యవాణి, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు అనే ఆవిడ 28/9/25 తేదీన ద్వారకా తిరుమల దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా బస్టాండ్లో తన నగల యొక్క పర్స్ ఎవరో అపహరించినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా తిరుమల ఎస్ఐ పి సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీంట్లో జిల్లా ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే అడిషనల్ ఎస్పీ గారు సూర్యచంద్రరావు సార్, ఆ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ సార్ వారి యొక్క పర్యవేక్షణలో ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చేసి ఈ కేసులో ముద్దాయిలైనటువంటి వేముల దుర్గా మరియు ఆమె భర్త వేములపల్లి శివకుమార్ అనే వారిని నెల్లూరు జిల్లా వారు ఈ నేరం చేసినట్లుగా గుర్తించి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వీళ్ళే ఈ నేరం చేశారు అనేటువంటిది రుజువుపరుచుకొని వారి ఆచూకీ కోసం వెతుకుతుండగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. వీళ్ళు మరలా ఈ రోజున ద్వారకా తిరుమల నేరం చేయడానికి ఈ దుర్గా అనే ఒకతే రాగా ఈమెని ద్వారకా తిరుమల బస్టాండ్లో అరెస్ట్ చేసి ఈమె దొంగిలించినటువంటి చోరీ సొత్తుని కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. సుమారు 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి వస్తువులు ఈమె దగ్గర ఉన్నాయి. అట్లాగే ఒక 2 గాజులు నెల్లూరు అట్టిగా గోల్డ్లో తాకట్టు పెట్టినట్టుగా చెప్పింది. ఈమె జనరల్ గా నేరం చేయడానికి వచ్చినప్పుడు ఈమె భర్త, ఈమె 2 పిల్లలను తీసుకుని వస్తుంది. ఎవరైనా చూస్తే ఎవరైనా ఫ్యామిలీ అని అనుకుంటారు. ఆ రోజు కూడా మన ఆఫీస్ లో నేరం చేయడానికి వచ్చిన రోజు కూడా ఇతని భర్త 2 పిల్లలు, చిన్న పిల్లలను తీసుకుని ఈమె వచ్చింది. వాళ్ళిద్దరిని, భర్తని పిల్లల్ని పాదాల సెంటర్లో కూర్చోబెట్టి ఈ మొక్కతే ఈ బస్ స్టాండ్కి వెళ్ళి ఈ నేరం బస్సు ఎక్కుతున్న రద్దీగా ఉన్నటువంటి బస్సులో బస్సు ఎక్కుతున్నటువంటి ఒక ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లో నుంచి జిప్ తీసేసి ఈ పర్సు దొంగిలించడం జరిగింది. సో ఈ విధంగా రద్దీగా ఉన్న బస్సులు ఎక్కేటప్పుడు ద్వారకా తిరుమల ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కుటుంబాల వారీగా వచ్చే ఎవరికి అనుమానం రాకుండా, దొంగలు అనేటువంటి అనుమానం రాకుండా వీళ్ళు క్రియేట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. సో ఇలాంటి వారిని చాలా చాకచక్యంగా పట్టుకున్నటువంటి ద్వారకా తిరుమల ఎస్ఐ గారిని అభినందించడం జరుగుతుంది. ఈ ఫ్రీ బస్సులు అవడం వల్ల స్త్రీలు ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఈ ఎక్కువ మంది లేడీస్ బస్సుల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైతే బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు, ఎస్పెషల్లీ ద్వారకా తిరుమల లాంటి అట్లాంటి ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ నగలు, వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు లేదా రద్దీలోనూ మీకు తెలియకుండా ఈ వస్తువుల్ని కొట్టివేయడానికి ఇలాంటి దొంగలు ఎప్పుడు పొంచి ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.